ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల కోరిక తీరుతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎటువంటి కోరిక ఆ స్త్రీ కారణంగా నెరవేరబోతుంది, దైవ సంకేతం ఎందుకు ఇప్పుడే వస్తుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే కన్యా రాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. అలాగే ఈరోజు మీ యొక్క బుధుడు ఈ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రగ్రహం మీ రాశికి శుభ ఫలితాలను అందించే దివ్య గ్రహం. ఈరోజు గురువారం కూడా కావడంతో గురు మహాశక్తి శ్రీ శక్తి ప్రభావం బలంగా ఉంటుంది. ఈరోజు ఆ శక్తి మీ కోరికలు సహకారం చేయడానికి సహకరిస్తుంది. ఇక గురుడు ప్లస్ చంద్రుడు కలయిక అంటే భావోద్వేగం, సౌందర్యం మరియు ఆకర్షణ కలయిక, కోరిక తీర్చుదల. ఇదే కారణంగా కన్యా రాశి వారికి ఈరోజు దైవిక సమ్మేళనం కలుగుతుంది. ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ, ఆమె స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే దైవరూపిణి అంటే మాతశక్తి స్వరూపం కూడా కావచ్చు. ఆమె మాట, ఆమె సహాయం లేక ఆమె వనికి మీ మనస్సులో చాలా కాలం నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక్కొక్క కోరిక అనేది తాకుతుంది. ఆ కోరిక సాధారణంగా ఆ కోరిక కాదు, అది మీ యొక్క ఆత్మలో చాలా రోజులుగా అణిచివేసినటువంటి మార్పు లేదా సాధన కోసం ఎదురు చూసి కోరిక శుక్రగ్రహం ప్రభావం వల్ల ఈరోజు ఆ శ్రీ ద్వారా మీ కోరిక సహకారం అవుతుంది. ఉదయపు సమయంలో కన్యా రాశి వారు అనుకొని ఒక ఫోన్ కాల్ని కానీ లేదా మెసేజ్ని కానీ అందుకుంటారు. ఆ కాల్ ఒక స్త్రీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆమె మాటల్లో మీరు కోరుకున్న పరిష్కారం దాగి ఉంటుంది. ఉదాహరణకు, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని విషయం లేదా ఒక సంబంధం లేక ఒక ఆరోగ్యకరమైనటువంటి సంబంధమైన ప్రశ్న, దానికి సమాధానం ఆమె ద్వారా మీకు వస్తుంది. ఈ సమయానికి మీరు గుర్తించవలసింది, ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు సహనం మరియు శ్రద్ధను
ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఆమె మాటల్లో దైవ సంకేతం దాగి ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి మీ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం ప్రభావం పెరుగుతుంది. గురువు అంటే జ్ఞానం, సలహా, మార్గదర్శకం. ఒక స్త్రీ యొక్క జీవితంలో మార్గదర్శకురాలిగా ప్రవర్తించబోతుంది. ఆమె ఇచ్చే సలహా చిన్నది కనిపించవచ్చు, కానీ అది మీ యొక్క నిర్ణయాన్ని మార్చేస్తుంది. ఆ స్త్రీ వల్ల మీరు చేసే నిర్ణయం మీ యొక్క జీవితానికి కొత్త దారిని తెరిపించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఏదైనా పని కానీ లేదా ప్రాజెక్టు మొదలు పెట్టాలని అనుకుంటే ఈ సమయం చాలా శుభం. ఆమె ఇచ్చే సహాయం ద్వారా మీరు విజయం ద్వారాన్ని తాకుతారు. సాయంత్రం సమయంలో ఇక చంద్రుడు వృచ్చిక నక్షత్రం ప్రభావంలోకి వస్తాడు. ఇది భావోద్వేగాల సమయం. ఇక కన్యా రాశి వారు తమ మనసులోని కోరికలను ప్రపంచానికి వెల్లడించే సమయం. ఇది ఒక స్త్రీతో మీరు హృదయపూర్వకంగా మాట్లాడే సమయం ఉంటుంది. ఆ సంఘర్షణ ద్వారా మీ మనసులోని భారాన్ని తొలగించుకుంటారు. అది ఆధ్యాత్మికత రీతిలో కూడా ఒక పరమానంద క్షణంగా ఉంటుంది. ఎందుకంటే మనసులోని భారం తొలగితూనే దైవ అనుగ్రహం ప్రవహిస్తుంది. ఇక రాత్రి సమయంలో ఇక గురుశక్తి అత్యధికంగా ఉంటుంది. ఈ సమయానికి మీరు కోరుకున్న కోరిక అనేది మీ ప్రేమకు సంబంధించింది, విజయానికి సంబంధించింది లేదా ఆర్థిక స్థిరత్వానికి సంబంధించింది అయినా సరే ఆ కోరిక తీరే సంకేతం దొరుకుతుంది. దైవ సంకేతం ఎలా వస్తుందంటే ఒక స్త్రీ చెప్పిన మాట రూపంలో కావచ్చు, ఒక పాటలో వినిపించేలా లైన్ ద్వారా రావచ్చు, ఒక వీడియోలో వచ్చిన సందేశం ద్వారా రావచ్చు. అది మీ యొక్క మనసులోని కోరికని సజీవం చేస్తుంది. ఈ సమయాన్ని దేవతారాధన చాలా శుభప్రదం. విశ్లేషంగా లక్ష్మీదేవిని, దుర్గామాతని, పార్వతీమాతను ఆరాధించడం ద్వారా మీ కోరికలు దైవ ఆజ్ఞగా మారుతాయి. శ్రీ అనేది కేవలం మనుష్య రూపం కాదు, ఆమె శక్తి స్వరూపిణి, ఆధ్యాత్మికత శక్తి. గురువారం రోజు ఆ శక్తి అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీకు ఎదురయ్యే ఏ స్త్రీ అయినా సరే ఆమె రూపంలో దైవశక్తి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆమెకు గౌరవం ఇవ్వటం ద్వారా మీరు దైవానుగ్రహాన్ని పొందుకుంటారు. మీ కోరిక తీర్చబడే దారిలో ఉన్న ప్రతి అడ్డంకి కూడా ఈ రోజు ఖచ్చితంగా తన మూలంగా తొలగిపోతుంది కదండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక గోమాతను దానం చేయడం ద్వారా కూడా తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కుతుందండి. అలాగే ఇక సీతమ్మ దేవి వారిని, శ్రీరామచంద్రులను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.